నమస్తే, నేను యశోద. వెల్కమ్ టు పల్లవి టీవీ. ఇండియన్ బాక్స్ ఆఫీస్ వద్ద దురంధరుడి హవా నడుస్తోంది. దురంధర్ 2 ది రివెంజ్ సృష్టిస్తున్న సంచలనం అంతా ఇంతా కాదు. విడుదలైన 5 రోజుల్లోనే 829 కోట్లు రాబట్టిన ఈ సినిమా మరో 2-3 రోజుల్లో 1000 కోట్ల మార్కును అందుకోబోతోంది. ప్రాపగండా సినిమా అంటూ కొందరు పనిగట్టుకుని ప్రచారం చేస్తున్నా జనమైతే లెక్క చేయట్లేదు. దురంధర్ 2 సినిమాను చూసేందుకు థియేటర్స్ కి క్యూ కడుతున్నారు. బుక్ మై షోలో ప్రతి గంటకు 40,000కు పైగా టికెట్లు సేల్ అవుతున్నాయి. అంటే ఆడియన్స్ ఈ సినిమాను ఎంతలా ఆదరిస్తున్నారో అర్థమైపోతుంది. కేవలం వసూళ్ల పరంగానే కాకుండా స్టోరీ, ఆదిత్యధర్ డైరెక్షన్, డీటెయిలింగ్ విషయంలో కూడా విమర్శకుల ప్రశంసలు అందుకుంటోంది. ఇవన్నీ ఒకెత్తైతే దశాబ్దాలుగా బాలీవుడ్ సినిమాల్లో ఒక భారీ శక్తిగా చూపించబడిన మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాది, ముంబై బాంబు పేలుళ్ల సూత్రధారి, అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం క్యారెక్టర్ ని దురంధర్ 2లో చూపించిన తీరైతే ఇప్పుడు చాలా హాట్ టాపిక్ గా మారింది. బాలీవుడ్ లో గతంలో వచ్చిన కొన్ని సినిమాల్లో దావూద్ ఇబ్రహీం ని పోలిన కొన్ని క్యారెక్టర్స్ ని క్రియేట్ చేసి చాలా పవర్ఫుల్ అండర్ వరల్డ్ డాన్ గా చూపించే ప్రయత్నం చేశారు. కానీ ఆదిత్యధర్ సరికొత్త ట్రెండ్ ను క్రియేట్ చేశారు. అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం ని దురంధర్ 2లో బడే సాబ్ అనే క్యారెక్టర్ గా చూపించారు. అయితే పవర్ఫుల్ మాఫియా డాన్ గా కాకుండా ప్రాధాన్యత కోల్పోయిన వ్యక్తిగా కేవలం కొన్ని సన్నివేశాలకే ఆ క్యారెక్టర్ ని పరిమితం చేశారు. సినిమాలో దావూద్ పాత్రను నటుడు డానిష్ ఇక్బాల్ పోషించాడు. అయితే ఇందులో ఆయన మంచానికే పరిమితమైన అనారోగ్యంతో ఉన్న ఒక ముసలి వ్యక్తిగా కనిపిస్తారు. అతను సరిగ్గా మాట్లాడలేడు, కనీసం లేచి నిలబడలేడు. ఒకప్పుడు దేశాన్ని భయభ్రాంతులకు గురి చేసిన వ్యక్తిని ఇప్పుడు చావుకు దగ్గరవుతున్న వాడిలా దర్శకుడు చూపించారు. ఇది కేవలం ఒక క్యారెక్టరైజేషన్ మాత్రమే కాదు, శత్రువు పతనాన్ని సూచించే పీక్ డీటెయిలింగ్. డైరెక్టర్ ఆదిత్యధర్ దురంధర్ 2 సినిమాతో గతాన్ని తవ్వుకుంటూ కూర్చోలేదు. ప్రస్తుత సమకాలీన పరిస్థితులపై ఫోకస్ పెట్టాడు. పాతకాలపు గ్యాంగ్స్టర్లు ఇప్పుడు ఏ మాత్రం ప్రాముఖ్యత లేని వ్యక్తులు అని, ప్రస్తుత పోరాటం కేవలం గ్రౌండ్ లెవెల్లో పనిచేస్తున్న ఆపరేటివ్లు, మారుతున్న ఉగ్రవాద నెట్వర్క్ల చుట్టూనే జరుగుతోందని దురంధర్ 2తో క్లారిటీ ఇచ్చాడు. ఉగ్రవాదానికి వ్యతిరేక విధానంలో మన దేశంలో ప్రస్తుతం ఎంత దృఢంగా ఉందో చూపించాడు. ఇక దావూద్ ఇబ్రహీం విషయానికొస్తే 1980లోనే అతడు పాకిస్తాన్ కి పారిపోయాడు. 1993లో జరిగిన ముంబై వరుస పేలుళ్లకు ప్రధాన సూత్రధారిగా వ్యవహరించాడు. అమెరికాతో పాటు యుఎన్ఓ సైతం అతడిని అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించింది. ఐక్యరాజ్య సమితి జాబితాలో అతడి చిరునామా కరాచీగా ఉంది. అయితే అతడు తమ దేశంలో తలదాచుకున్న విషయాన్ని చెప్పటానికి పాక్ వెనకాడుతూనే ఉంది. గతంలో ఒకసారి దావూద్ చనిపోయాడు అనే రూమర్స్ వచ్చాయి. విష ప్రయోగం జరిగిందని, కరాచీలో ఓ హాస్పిటల్లో చేరాడని కథనాలు వెలువడ్డాయి. అయితే వీటిపై ఎలాంటి ధృవీకరణ జరగలేదు. ఇదిలా ఉంటే మహారాష్ట్రలోని దావూద్ కుటుంబానికి సంబంధించిన 4 ఆస్తుల్ని ఈ నెల 5న అధికారులు వేలం వేశారు. రెండింటిని ఒకే వ్యక్తి సొంతం చేసుకోగా మిగతా వాటిని కొనేందుకు ఎవరూ ముందుకు రాలేదు. ఇందులో ఒక ఫ్లాట్ ఏకంగా 2 కోట్లకు అమ్ముడుపోయింది. మరో ఫ్లాట్ 3,28,000కు అమ్ముడుపోయింది. మహారాష్ట్రలోని రత్నగిరి జిల్లాలో దావూద్ ఇబ్రహీం పూర్వీకుల గ్రామమైన ముంబకేలో ఈ ఆస్తులు ఉన్నాయి. స్మగ్లర్స్ అండ్ ఫారిన్ ఎక్స్చేంజ్ మ్యానిప్యులేటర్స్ యాక్ట్ 1976 కింద ముంబైలో ఈ వేలం ప్రక్రియను నిర్వహించారు. 2 ఆస్తులు దక్కించుకున్న వ్యక్తి పేరును అధికారులు వెల్లడించలేదు. ఆయన ఢిల్లీకి చెందిన న్యాయవాదిగా జాతీయ మీడియాలో అయితే కథనాలొచ్చాయి. గత 9 ఏళ్లలో దావూద్ కుటుంబానికి చెందిన 11 ఆస్తుల్ని వేలం వేసిన అధికారులు సుమారు 12 కోట్లు సమీకరించినట్లు తెలుస్తోంది.